తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమం, మైనార్టీల మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. రంజాన్కి మసీదు రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబ్రస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబ్రస్థాన్ ఏలూరు రోడ్డుకి తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనారు కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూల్ కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేపించేదానికి. ఖచ్చితంగా అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం, పార్టీలకు అతీతంగా, ఇవాళ పార్టీలు అనేది మసీదుల్లో, గుళ్ళలో, చర్చిల్లో పార్టీలు లేవు. అందరూ కూడా పార్టీలు అతీతంగా అందరూ కూడా ఒకటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా మైనార్టీలు సుల్తానా, మా చెల్లెలు ఇక్కడ, ఆమె నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీ కమిటీలు వీళ్ళందరికీ కూడా గోడలు రిపేర్లు ఇవన్నీ అడిగారు. దగ్గరుండి చేపిస్తాం, చేసేదానికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి పనిని కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి హృదయపూర్వకంగా ఈ కమిటీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మైనార్టీ పిల్లలు ఎంతోమందికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా ఉర్దూలో మరి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. చక్కటి వాతావరణంలో చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఏ సంపూర్ణ సహాయ సహకారాలు కావాలన్నా మేము మనస్ఫూర్తిగా ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.